హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే నెక్స్ట్ 3 వీక్స్ ఇంకా ఎగ్జామ్‌కి 3 వీక్సే ఉంది ఎఫ్‌సెట్ ఎగ్జామ్‌కి. సో ఈ 3 వీక్స్‌లో మీరు మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలి? ఎప్పుడు రాయాలి? ఒక కంప్లీట్‌గా మీకో షెడ్యూల్ ఇచ్చేస్తున్నాం. ఒక ప్లానర్ ఇచ్చేస్తున్నాం. ఓకే. అండ్ దాంతో పాటు మీరు ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలి? మాక్ టెస్ట్ స్కోర్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ మాక్ టెస్ట్ రాస్తే మీ స్కోర్ ఇంప్రూవ్ గాదు. ఆ మాక్ టెస్ట్ నుంచి మీరు నేర్చుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి? ఎందుకంటే ఒక కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ రాయడం అనేది ఒక ఆర్ట్ అబ్బా! ఆ ఆర్ట్ మీకు సడెన్‌గా ఎగ్జామ్‌కి ఎళ్ళగానే అది రాదు. ఓకే. మీరు దాన్ని మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి. దాన్ని మీరు ఆహ్, యూ నో దాన్ని మీరు కల్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అవన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అవన్నీ కూడా మీకు ఈ మాక్ టెస్ట్ నుంచయితే వచ్చేస్తది. ఓకే. మీరు ఎన్ని మాక్ టెస్ట్‌లు రాస్తే అండ్ అది కూడా ప్రాపర్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. మీరు ఎండ్ వరకు చూడండి. బికాస్ మాక్ టెస్ట్‌ని మనం ఎట్లా రాయాలి? షెడ్యూల్ ఎట్లా గీసుకోవాలి? ఎట్లా అనాలిసిస్ చేయాలి? ఇవన్నీ ప్రాపర్‌గా చెప్తా. ఇవి ఫాలో అవ్వండి. ఇవి మీకు ఫైనల్ ఎగ్జామ్‌లో అయితే చాలా చాలా యూజ్ అయితది. ఈ నెక్స్ట్ 3 వీక్స్ మీరు ఇది గాని ఫాలో అయితే మాత్రం మీకే మీ ఫైనల్ ఎగ్జామ్‌లో ఎంతైతే స్కోర్ వస్తుందో, ఎంతైతే స్కోర్ మీరు ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారో దానికన్నా నేను చెప్తున్నా గదా! మినిమమ్ 40-50% ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు అసలు మాక్ టెస్ట్ మనం ఎట్లా రాయాలన్నా మీకు ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అయితే, క్లియర్ కట్ ఫ్లో అయితే ఇచ్చేసినా ఇక్కడ. మీరు ఇది ఫాలో అయిపోండి. మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు పేపర్‌ని ఇట్లా అటెంప్ట్ చేయండి. ఓకే. అండ్ ఇది చాలామంది స్టూడెంట్స్‌కి వర్క్ అయింది. ఓకే. నాకు వర్క్ అయింది. బట్ అందుకే మీకు చెప్తున్నా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమిస్ట్రీ సాల్వ్ చేసేయండి. ఓకే. ఎన్ని మినిట్స్‌లో సాల్వ్ చేయాలన్నా మాక్సిమం 40 మినిట్సే పెట్టుకోండి కెమిస్ట్రీకి. అన్న నాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 1 అవర్ స్పెండ్ చేస్తా అంటే అట్లా కాదు. వెయిటేజ్ బట్టి ఎళ్ళాలి. మనకి 50% వెయిటేజ్ మ్యాథ్స్‌లో ఉంది. అలాంటప్పుడు మ్యాథ్స్‌కి మీరు అట్‌లీస్ట్ 90 మినిట్స్ అన్నా ఇయ్యాలి మీరు. మినిమమ్ 90 మినిట్స్ టైమ్ అన్నా స్పెండ్ చేయాలి మ్యాథ్స్ మీద. ఓకే. సో ఫస్ట్ మీరేం జేస్తారు 180 మినిట్స్‌లో 3 అవర్స్‌లో కెమిస్ట్రీ మీద 40 మినిట్స్ స్పెండ్ చేయండి. 40 మినిట్స్‌లో పేపర్ మొత్తం ఖతం జేయడానికి ట్రై చేయండి. ఓకే. మాక్సిమం ట్రై చేయండి. ఆ తర్వాత ఎందుకంటే కెమిస్ట్రీలో మాక్సిమం థియరిటికల్ క్వెషన్సే ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పట్టకూడదు. ఆ తర్వాత ఫిజిక్స్ అటెంప్ట్ చేయండి. ఓకే. ఫిజిక్స్‌లో అన్నా ఎంతసేపు అగైన్ 40-50 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోకండి. కాలిక్యులేషన్స్ ఉన్న ఫిజిక్స్‌లో అంత లెంథీ కాలిక్యులేషన్స్ చాలా డెప్త్‌లోకైతే ఎళ్ళడు కదా! సో అందుకే ఇక్కడ టార్గెట్ ఏం పెట్టుకుంటారంటే అట్‌లీస్ట్ 50 మినిట్స్ మినిమమ్ మాక్సిమం 50 మినిట్స్ లోపల ఫిజిక్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఫైనల్‌గా అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మ్యాథ్స్‌కి మీకు హాయిగా ఒక 90-100 మినిట్స్ అయితే ఉంటాయి. అండ్ ద మూమెంట్ మీ దగ్గర అట్‌లీస్ట్ ఒక 1 ½ అవర్ ఉంది మీ దగ్గర మ్యాథ్స్ పేపర్ మొత్తం అటెంప్ట్ చేయడానికి అన్నప్పుడు డెఫినెట్‌లీ మీరు మంచి పొజిషన్‌లో ఉన్నట్టు. స్ట్రాంగ్ పొజిషన్‌లోనే ఉన్నట్టు ఎగ్జామ్‌లో. ఎందుకంటే 90 మినిట్స్ 80 క్వెషన్స్ అంటే డెఫినిట్‌గా 80 క్వెషన్స్‌లో సరే అన్ని 80 క్వెషన్స్ చేయకపోయినా మీ టార్గెట్ నేను మ్యాథ్స్‌లో అట్‌లీస్ట్ ఒక 50 క్వెషన్స్ అని చేద్దాం అనుకున్నా. 50 క్వెషన్స్ 90 మినిట్స్ ఈక్వేషన్ తీసుకోండి. ఒక్కొక్క క్వెషన్‌కి ఏం లేకపోయినా ఒక 1 ½ 2 మినిట్స్ అయితే వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అయితారు. మీకేమంత టెన్షన్ ఉండదు. అరే ఫాస్ట్‌గా చేయాలి అన్న టెన్షన్ ఉండదు. మధ్య మధ్యలో కొంచెం క్వెషన్ లెంథీగా ఉన్నా గూడా మీ దగ్గర ఎనఫ్ టైమ్ ఉంటది. ఆ క్వెషన్ మీద మీరు స్పెండ్ చేయడానికి. సో అందుకే మీ టార్గెట్ మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మాక్ టెస్ట్ రాస్తున్నప్పటి నుంచి ఈ టైం అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నో మ్యాటర్ వాట్ కెమిస్ట్రీ పేపర్‌ని 40 మినిట్స్‌లో, ఫిజిక్స్ పేపర్‌ని మాక్సిమం 50 మినిట్స్‌లో అండ్ మ్యాథ్స్ పేపర్‌ని మాక్సిమం ఇంకా మిగిలిన టైం అంతా మ్యాథ్స్ మీద అయితే స్పెండ్ చేయండి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సరే ఇట్లా అటెంప్ట్ చేస్తారు. మనం అసల క్వెషన్ ఎట్లా అటెంప్ట్ జేయాలో జూసుకుందాం. అంటే మీరు ఇప్పుడు ఇది ఇట్స్ అన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ మీరు కరెక్ట్‌గా కూర్చోగానే మీకు స్క్రీన్ మీద క్వెషన్ కనిపిస్తది. క్వెషన్ కనిపించినప్పుడు మూడే ఆప్షన్స్ ఉంటాయి అబ్బా! మూడే థింగ్స్ అయితాయి. ఎయిదర్ మీకు ఐడియా స్ట్రైక్ అవ్వలేదు, లేదా మీరు 50-50 ఉన్నారు. కొంచెం క్వెషన్ సాల్వ్ చేస్తున్నట్టు అనిపిస్తది. అలాగే అరే ఎక్కడో అంత క్లారిటీ కూడా లేదు అనిపిస్తుండొచ్చు. సో 50-50 ఉండొచ్చు. లేదా ఐడియా స్ట్రైక్ అయింది. ప్రాపర్‌గా నీకు తెలుసు ఆ క్వెషన్ ఎట్లా సాల్వ్ చేయాలో నీకు ప్రాపర్ ఐడియా అయితే స్ట్రైక్ అయింది. ఈ 3 కేసెసే ఉంటాయి. సో లెట్స్ సే సినారియో నంబర్ 1 నీకు అసలు ఐడియా స్ట్రైక్ అవ్వలేదు. నేను చెప్తున్నా కదా! 1 సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకు. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపో.
అక్కడ మళ్ళీ నువ్వు కూర్చొని కొంచెం ఆలోచించి లేదు. లెట్స్ సే ఆ చాప్టర్ నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఆ క్వెషన్ నువ్వు చూడగానే అరే! ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ ఎప్పుడు కూడా సాల్వ్ చేయలేదు. కనీసం ఐడియా కూడా రావట్లేదు అనిపించిందనుకోండి. గో టు ద నెక్స్ట్ క్వెషన్. అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. లేదు 50-50 ఉన్నారు. సరే ఓకే. ఒక 30 సెకండ్స్ అగైన్ నాట్ మోర్ దెన్ 30 సెకండ్స్ మీరు ఆలోచించండి. ఆ క్వెషన్ గురించి ఎలా సాల్వ్ చేయొచ్చు? అప్రోచ్ ఏమై ఉండొచ్చు? ఓకే. సో కొంచెం మీకు లేదు ఐడియా తడుతుంది. ఓకే. కొంచెం నాకు అర్థమైంది ఎట్లా చేయాలో అనిపించిందనుకోండి. గో హెడ్ విత్ థాట్ క్వెషన్ సాల్వ్ చేయండి. లేదు 30 సెకండ్స్ తర్వాత కూడా మీకు ఐడియా ఇంకా కరెక్ట్‌గా స్ట్రైక్ అవ్వట్లేదు. మీకు ఆ అప్రోచ్ ప్రాపర్‌గా అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు నేను చెప్తున్నా కదా! ఆ క్వెషన్‌ని మీరు స్కిప్ చేయడమే బెస్ట్. ఓకే. సో, ఆ క్వెషన్‌ని స్కిప్ చేసేసేయండి. గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్ సింపుల్. ఓకే. లేదు ఐడియా స్ట్రైక్ అయిందన్నా అంటే ఏముంది సాల్వ్ చేయండి. అగైన్ సాల్వ్ చేసినప్పుడు కూడా మనకేమవుతుండొచ్చు అంటే 2 కేసెస్ రావచ్చు. మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు సరే క్వెషన్ నీకు 1 మినిట్ లోపలే వచ్చేసింది ఆన్సర్. దట్స్ ఐడియల్ సినారియో. మనకదే కావాలి. ఆన్సర్ 1 మినిట్ లోపలనే రావాలి. సో, 1 మినిట్ లోపల వచ్చిందనుకోండి సూపర్. ఆన్సర్ చేసేసిండ్రు. నెక్స్ట్ క్వెషన్‌కైతే ఎళ్ళిపోయిండ్రు. లేదు క్వెషన్ లెంథీ క్వెషన్ అనుకుందాం. క్వెషన్‌కి సాల్వ్ చేయడానికి టైం పడుతుంది మీకు. ఒక 1-2 మినిట్స్ మధ్యలో టైం పడుతుంది. లెట్స్ సే 1 మినిట్ దాటేసింది. బట్ మీకు తెలుసు నాకు ఆన్సర్ వచ్చేస్తది కొంచెం సాల్వ్ చేస్తే అనిపిస్తే 2 మినిట్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే. 2 మినిట్స్ వరకు కూడా క్వెషన్ సాల్వ్ చేయడానికి వెళ్ళొచ్చు. ఓకే. కానీ ద మూమెంట్ 2 మినిట్స్ కన్నా దాటేస్తే మాత్రం మీరు ఆ క్వెషన్‌ని పట్టుకొని అక్కడే ఉండకండి. నేను చెప్తున్నా ఎగ్జామ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా! డోంట్ గెట్ ఇంటూ ఈగో. ఇది గుర్తుపెట్టుకోండి. మీ 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 మైండ్‌లో ఇది ఫీడ్ చేసుకోండి. డోంట్ గెట్ ఇంటూ ఈగో. ద మూమెంట్ యూ స్టార్ట్ గెట్టింగ్ ఇంటూ ఈగో అంటే నాకు రాదా ఈ క్వెషన్? నేను ఈ చాప్టర్ ప్రిపేర్ అయినా. నాకు రాకుండా ఎవడికొస్తది ఈ క్వెషన్? నేను తోపుగానురా బయ్! నేను ఖచ్చితంగా ఈ క్వెషన్ సాల్వ్ చేసే తీరాలి. ఇలాంటివి చేయకండి ఎగ్జామ్‌లో. బికాజ్ మీరు కష్టపడి 10 నిమిషాలు, 5 నిమిషాలు స్పెండ్ చేసి ఆ క్వెషన్ సాల్వ్ చేసినా మీకొచ్చేది ఒకటే మార్క్. ఆ టైంలో మీరు ఈజీ క్వెషన్స్ ఒక 6, 7 క్వెషన్స్ చేసుకోవచ్చు. 4, 5 క్వెషన్స్ ఈజీగా చేసుకోవచ్చు. మీరు అలా ఆలోచించండి. మీరు మీ మార్క్స్‌ని మాక్సిమైజ్ చేసుకోవాలి. ఓకే. సో, అందుకే చెప్తున్నా ద మూమెంట్ ఇట్ క్రాసెస్ 2 మినిట్స్ మీరేం చేస్తారు అంటే నోట్ చేసుకోండి. మనకి ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో ఆప్షన్ ఉంటది. మీరు క్వెషన్స్‌ని నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఆ క్వెషన్స్ రివిజిట్ చేసుకోవాలి అనుకుంటే నోట్ డౌన్ చేసుకోవచ్చు. అది నేను కావాలంటే ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఓకే. ప్రాపర్‌గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటది? మనం దాంట్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి? ఎలా యూజ్ చేసుకోవచ్చు అని. బట్ ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. 2 మినిట్స్ కన్నా ఎక్కువ పడితే మాత్రం నోట్ డౌన్ చేసుకోండి. ఆ క్వెషన్ వదిలేసేయండి. గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. లాస్ట్‌లో టైం ఉంటే అప్పుడు యూ కెన్ కమ్ బ్యాక్ టు దట్ క్వెషన్. ఈ వేలో మీరు గాని ఫస్ట్ మాక్ టెస్ట్ నుంచి పేపర్ ఈ వేలో అటెంప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఒక 10, 12 మాక్ టెస్ట్‌లు రాస్తే ఆటోమేటిక్‌గా ఇంకా మీకది అలవాటయిపోయి ఉంటది. సో, మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు గూడా ఇలాగే రాస్తారు. అండ్ ఇలా రాస్తే మాత్రం నేను చెప్తున్నా మీ మీ అసలంటే మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీకు మంచి ర్యాంక్ ఆపడం ఎవ్వడి వల్ల గాదబ్బా! ఎవ్వడి వల్ల గాదు. మీకు సూపర్ ర్యాంక్ అయితే వస్తది. సూపర్ మార్క్స్ అయితే వస్తది. మీకెందుకంటే కరెక్ట్‌గా మీరు నేర్చుకున్నారు. పేపర్‌ని ఎలా అటెంప్ట్ జేయాలి అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే. సరే అన్న ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మీకొక మాక్ టెస్ట్ షెడ్యూల్ ఇస్తా అని జెప్పిన. ఓకే. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ప్రాపర్ మాక్ టెస్ట్ షెడ్యూల్. ఈ పీడీఎఫ్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా. ఓకే. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. దీని నుంచి చెప్తాను మీకు. ఇది మీరు ఎలా యూజ్ చేసుకోవాలో అని. ఎవరైతే చూస్తున్నారో ఐ వుడ్ వాంట్ ఎవ్రీవన్ ఇవి డౌన్‌లోడ్ చేసుకొని మీరు దీన్ని నెక్స్ట్ 3 వీక్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ షీట్ ఇదబ్బా! ఈ పర్టిక్యులర్ షీట్. ఈ షీట్‌లో ఏంటంటే మీకు క్లియర్‌గా మాక్ టెస్ట్ మొత్తం నేనైతే 10 మాక్ టెస్ట్‌లయితే ఇచ్చిన. అట్‌లీస్ట్ మీరు 10 మాక్ టెస్ట్‌లైనా రాయాలి నెక్స్ట్ 3 వీక్స్‌లో. ఓకే. దానికి సంబంధించి డేట్స్ గూడా చూడొచ్చిక్కడ. ఓకే. దానికి సంబంధించి డేట్స్ ఇచ్చిన. ఏప్రిల్ 20, 22, 24, 27, 29 వెంటనే ఇవ్వలేదు. చెప్తా దానికి రీజన్ గూడా. మీకిక్కడ మినిమమ్ 1 డే గ్యాప్ అయితే ఉంటది. ఒక మాక్ టెస్ట్‌కి ఇంకో మాక్ టెస్ట్‌కి మధ్యలో. ఆ తర్వాత మీకు లెట్స్ సే మాక్ టెస్ట్ 1 ఏప్రిల్ 20కి రాసిండ్రు. ఎంత స్కోర్ వచ్చిందో నోట్ డౌన్ చేసుకోండి. లెట్స్ సే మీకు 70 స్కోర్ వచ్చింది. ఓకే. లెట్స్ సే మ్యాథ్స్‌లో మీకు ఒక 40 వచ్చింది. కెమిస్ట్రీలో లెట్స్ సే ఒక 15 వచ్చింది. ఫిజిక్స్‌లో 15 వచ్చింది. ఓకే. ఆ తర్వాత కెమిస్ట్రీలో కూడా 15 వచ్చింది ఫర్ సపోజ్.
ఓకే. ఇంకోటేం చేస్తారంటే నెక్స్ట్ మీరు ఒక ఎగ్జామ్‌కి, ఇంకో ఎగ్జామ్‌కి మీరు ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తున్నారు లేదా తక్కువ అవుతున్నాయో కూడా మెన్షన్ చేసుకోండి. లెట్స్ సే ఇందులో మీకు ఇక్కడేముండదు మీకు. ఓకే. లెట్స్ సే సెకండ్ ఎగ్జామ్‌లో మీకు 80 మార్క్స్ వచ్చినాయనుకోండి. 10 మార్క్స్ యాడ్ చేసుకున్నట్టు. సో, ఈ రోలో అది మెన్షన్ ఈ కాలమ్‌లో అది మెన్షన్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే మీకు ప్రతిసారి తెలుస్తది. అంటే ఎగ్జామ్‌కి నేనెంత ఇంప్రూవ్ అవుతున్నా అని. ఓకే. అండ్ ఫైనల్‌గా ఒక టార్గెట్ పెట్టుకోండి మీరు. ఐయామ్ నాట్ సేయింగ్ దట్ టార్గెట్ ఇస్ ఫిక్స్డ్. ఒక టార్గెట్ ఒక్కొక్కరికి ఒకటి ఉండొచ్చు. లెట్స్ సే ఒకడికి నాకు 5000 బిలో ర్యాంక్ రావాలి అని టార్గెట్ పెట్టుకోవచ్చు. కొంతమంది లేదు నాకు ఖచ్చితంగా 2000 బిలో ర్యాంక్ రావాలని పెట్టుకోవచ్చు. కొంతమంది నాకు పర్లేదన్నా నాకు 10,000, 15,000 లోపల ర్యాంక్ వచ్చినా నేను ఖుష్ అన్నా అనుకోవచ్చు. సో, దాని తగ్గట్టుగా మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలో మీకు ఆల్రెడీ మన వేరే వీడియోస్‌లో చెప్పిన. మీ మార్క్స్‌కి అంటే ర్యాంక్‌కి తగ్గట్టుగా ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలో అని. ఓకే. సో, ఆ మార్క్స్ మీరు ఫిక్స్ చేసుకోండి. లెట్ అస్ సే ఇప్పటికైతే నన్ను అడిగితే ఓకే. అందరు స్టూడెంట్స్ మినిమమ్ మీరైతే 10,000 బిలో తెచ్చుకోవడానికే టార్గెట్ పెట్టుకోండి. అదైతే మినిమమ్ అంటున్నా. ఓకే. సో, దానికోసం మీ టార్గెట్ అయితే 80 మార్క్స్ అయితే పెట్టుకోండి. మినిమమ్ పెట్టుకోండి. నాకు తెలుసు కొంతమంది అనొచ్చు, "అన్న 65 కూడా వస్తుంది కదా అన్న" అంటే నార్మలైజ్ స్కోర్. నార్మలైజ్ స్కోర్‌కి మనం యాక్చువల్ స్కోర్ కంపేర్ చేసుకుంటే కొన్ని కేసెస్‌లో +5, కొన్ని కేసెస్‌లో +6, కొన్ని కేసెస్‌లో +3, -3, -5, -6 అవన్నీ ఉన్నాయి. సో, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం? మనం 80 మార్క్స్ టార్గెట్ చేద్దాం. ఓకే. అది ఐ వుడ్ సే సేఫ్ స్కోర్ అని చెప్తా 80 అయితే. ఓకే. సో, మీకు పేపర్ టఫ్ వచ్చినా, ఈజీ వచ్చినా 80 స్కోర్ చేయగలుగుతున్నారు అంటే డెఫినిట్‌గా హై ఛాన్సెస్ ఉంటాయి మీకు 10,000 బిలో ర్యాంక్ రావడానికి. సో, మీ టార్గెట్ 80 మార్క్స్ పెట్టుకోండి. సో, చూడండి మీ టార్గెట్ మీట్ అవుతున్నారా లేదా? మీట్ అవుతుందంటే టిక్ మార్క్ పెట్టుకోండి. లేదు అంటే క్రాస్ పెట్టుకోండి. సో, ఇది మీకైతే ఫస్ట్ మొత్తం ఒక స్కోర్ ట్రాకర్ అనమాట మాక్ టెస్ట్. సో, ఎవ్రీ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఫస్ట్ ఈ షీట్ అయితే ఫిల్ చేయండి. మీకు 2 షీట్లు ఇస్తా. ఫస్ట్ షీట్ ఇది. సెకండ్ షీట్ ఏంటన్నా అంటే ఈ షీట్. సెకండ్ షీట్ ఇగో ఇది పార్ట్ 2 అని చూడొచ్చు మీరు. ఈ షీట్‌లో ఏంటి అంటే మీరు ఈ షీట్‌లో ఇది ఒక్కొక్క మాక్ టెస్ట్ తర్వాత ఈ షీట్ ఫిల్ చేయాలి మీరు. ఓకే. ఒక్కొక్క మాక్ టెస్ట్ తర్వాత మీరేం చేస్తారంటే ప్రింటౌట్స్ తీసుకోండి. మీరేం చేస్తారంటే ఇగో ఈ 3 షీట్స్ ఉన్నాయి మీ దగ్గర. లెట్స్ సే మీకు ఈ పీడిఎఫ్స్ పంపించేస్తా. ఓకే. ఒక డాక్యుమెంట్‌లోనే ఈ 3 ఉంటాయి. ఓకే. మీరేం చేస్తారంటే ఈ పార్ట్ 1 అయితే ఒకటే పెట్టుకొని సరిపోతది. ఈ సెకండ్ పార్ట్ 2 ఉంది కదా! మీరొక 10 ప్రింటౌట్స్ తీసుకోండి. ఎవ్రీ మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ పార్ట్ 2 ఆ మాక్ టెస్ట్‌కి రిలేటెడ్ ఫిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్ నంబర్ 1 డేట్ ఎప్పుడు రాసినావు? 20 ఏప్రిల్, 24, 26 రాసేసిన తర్వాత ఇది ఫిల్ చేయండి. ఇందులో మీరు ఇక్కడ క్లియర్‌గా ఏమవుతుందో తెలుసా? అందుకే మీకు ఏం చేసినా అంటే ఒక మాక్ టెస్ట్‌కి ఇంకో మాక్ టెస్ట్‌కి మధ్యలో అట్‌లీస్ట్ 1 డే గ్యాప్ ఇచ్చిన. మీరేం చేస్తారు? ఒక మాక్ టెస్ట్ రాసిర్రు. ఆ తర్వాత మీరేం చేస్తారంటే అనాలిసిస్ చేయండి ఆ పేపర్‌ని. ఓకే. ఎన్ని క్వెషన్స్ సిల్లీగా పోయినాయి, కేర్‌లెస్‌గా పోయినాయి. అంటే కాలిక్యులేషన్ ఎర్రర్ లేదా మీరు క్వెషన్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారు. లేదా మీరు తప్పు ఆప్షన్ పెట్టిండ్రు. ఇలాంటివి సిల్లీ మిస్టేక్స్ చాలా అయితూ ఉంటాయి. ఇలాంటివి మీరు ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్‌లో తప్పు చేసిండ్రు. ఈ సిల్లీ మిస్టేక్స్ ఎన్నిట్లో తప్పవుతున్నాయో అవి మీరైతే మెన్షన్ చేసుకోండి. ఓకే. సో, ఫర్ సపోజ్ లెట్ అస్ సే ఒక 7 క్వెషన్స్ అట్లా పోయినాయి అనుకుందాం. ఓకే. సో, మొత్తం మార్క్స్ ఎన్ని పోయినాయి? 7 మార్క్స్ పోయినాయి ఇక్కడ. నెక్స్ట్ మెమరీ గ్యాప్. అంటే ఇందులో మీకు కాన్సెప్ట్ అర్థమైంది. కాన్సెప్ట్ వచ్చు కానీ ఫార్ములా మర్చిపోయిండ్రు. ఎగ్జాక్ట్ ఫార్ములా లేదా కొన్ని వాల్యూస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలో అది మర్చిపోయిండ్రు. అలాంటి క్వెషన్స్ ఎన్ని పోయినాయి? లెట్స్ సే ఒక 3 క్వెషన్స్ పోయినాయి. సో, 3 మార్కులు పోయినాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్యాప్ వల్ల. అంటే అసలు మీకు ఆ క్వెషనే రాదు. కాన్సెప్ట్ మీరు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే పోయినాయి అనుకుందాం లెట్స్ సే. సో, అలాంటివి ఒక 10 క్వెషన్స్ అనుకుందాం. సో, ఇక్కడ 10 మార్క్స్ పోయినాయి. టైమ్ సింక్ వల్ల. అంటే మీరు ఒక క్వెషన్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేసిండ్రు. చాలా టైమ్ స్పెండ్ చేసిండ్రు. గాట్ స్టక్. స్పెంట్ గ్రేటర్ దెన్ 3 మినిట్స్ ఆన్ ఎ సింగిల్ క్వెషన్ స్టీలింగ్ టైమ్ ఫ్రమ్ ఈజీ వన్స్. ఎన్ని క్వెషన్స్ మీద మీరు మోర్ దెన్ 2-3 మినిట్స్ స్పెండ్ చేసిండ్రో అవి నోట్ డౌన్ చేసుకోండి. లెట్ అస్ సే ఒక 3 క్వెషన్స్ మీద స్పెండ్ చేసిండ్రు అట్లా. ఆ 3 మార్క్స్ కూడా తీసేయండి. ఎందుకంటే అది మనకి యూజ్ లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ మనకి. టైమ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఆ తర్వాత నెక్స్ట్ అన్‌అటెంప్టెడ్. సో, దీనివల్ల ఈ టైమ్ సింక్ వల్ల మీరు దీని మీద ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల ఎన్ని క్వెషన్స్ మీద అసలు మీరు చూడలేదు. లేదా దాని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయలేకపోయిండ్రు. ఆ క్వెషన్స్ కూడా రాసుకోండి. లెట్ అస్ సే ఒక 5 క్వెషన్స్ ఉన్నాయి అలా. 5 మార్క్స్ పోయినాయి. సో, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు
ఇప్పుడు మీకు దీని నుంచి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది మీ పేపర్ గురించి. మీ మాక్ టెస్ట్‌లో ఓకే. నేను సిల్లీ మిస్టేక్స్ వల్ల 7 మార్క్స్ పోయినాయి. దిస్ కెన్ బి ఈజిలీ రెక్టిఫైడ్. ఫస్ట్ అండ్ సెకండ్ కెన్ బి ఈజిలీ రెక్టిఫైడ్. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్‌లో మీకు కాన్సెప్ట్ ప్రాబ్లమ్ గాదు. సిల్లీ మిస్టేక్ జేయడం వల్ల, లేదా ఫార్ములా కరెక్ట్‌గా రాయకపోవడం వల్ల, లేదా కరెక్ట్ స్టాండర్డ్ వాల్యూ ఏయకపోవడం వల్ల మీకు మార్క్స్ పోయినాయి. అంటే మీకు 10 మార్క్స్ ఈజీగా వచ్చేవి. ఆ 10 మార్క్స్ మీరు పోగొట్టుకున్నారు. సో నెక్స్ట్ మాక్ టెస్ట్‌లో మేక్ ష్యూర్ ఈ 10 మార్క్స్ మీకు పోకూడదు. ఆ తర్వాత కాన్సెప్ట్ గ్యాప్ దేనిలో ఉన్నాయి? లెట్స్ సే ఏ చాప్టర్స్‌లో ఉన్నాయి? ఏ సబ్జెక్ట్‌లో ఉన్నాయి? అవి మీరేం చేస్తారంటే ఇందులో మెన్షన్ చేసుకోండి. ఇందులో మీరేం చేస్తారు సబ్జెక్ట్ వైస్ పెట్టిన. సబ్జెక్ట్ వైస్ మీరు రాసుకోండి. మ్యాథ్స్‌లో ఏ కాన్సెప్ట్‌లో పోయినాయి మీరు రాసుకోండి. ఒక 3 పాయింట్స్ రాసుకోండి. బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ మ్యాథ్స్‌లో ఏంటి? ఫిజిక్స్‌లో ఏంటి? కెమిస్ట్రీలో ఏంటి? ఇవి చేసుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చేవో కూడా రాసుకోండి. లెట్స్ సే ఈ 3 నేను కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉంటే మంచిగా ఒక 6 మార్క్స్ వచ్చేవి. ఈ 3 మార్క్స్ వచ్చేవి ఇక్కడ. ఒక 4 మార్క్స్ అన్నా వచ్చేవి ఇక్కడ. ఓకే. ఇవి నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కాన్సెప్ట్ గ్యాప్ ఇది. టైమ్ సింక్ మీకు దీని నుంచి ఈ రెండిటి నుంచి మీకు ఏం అర్థమవుతుందంటే నెక్స్ట్ టైమ్ ఒక క్వెషన్ మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఒకవేళ స్పెండ్ చేస్తే బిస్కెట్ అయితది అని మీకు అర్థం అయిపోవాల్సిందే. ఓకే. సో దీని నుంచి మీకు ఏం తెలుస్తదంటే నెక్స్ట్ టైమ్ ఇది మినిమమ్ అంటే ఐడియల్లీ ఇది 0, 0 అవ్వాలి. 0, 0 అవ్వాలి. ఈ లాస్ట్ 2 రోస్. ఎందుకంటే మీరు మోర్ దెన్ 2 మినిట్స్ స్పెండ్ చేస్తున్నారంటే క్వెషన్ మీద దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో అలా మీరు ఏం చేస్తారు ఇక్కడి నుంచి సబ్జెక్ట్ వైస్ ఏ ఏ కాన్సెప్ట్స్ మీరు మిస్ అయితున్నారో అది మెన్షన్ చేసుకొని, ఎన్ని మార్క్స్ వచ్చి ఉండొచ్చో అది మెన్షన్ చేసుకొని, నెక్స్ట్ ఏం చేస్తారంటే దానికి బట్టి నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మీ దగ్గర ఇంకో 1 డే ఉంది. ఒక మాక్ టెస్ట్‌కి ఇంకో మాక్ టెస్ట్‌కి మధ్యలో. సో ఆ 1 డేలో మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఓకే. అది మెన్షన్ చేసుకోండి. మ్యాథ్స్‌లో ఇది నేర్చుకుంటా, ఫిజిక్స్‌లో ఇది నేర్చుకుంటా, కెమిస్ట్రీలో ఇది నేర్చుకుంటా. ఏ ఫార్ములాస్ పోయినాయి మీవి? ఆ ఫార్ములాస్ ఆ పర్టిక్యులర్ మెన్షన్ చేసుకోండి. ఓకే. అండ్ సిమిలర్‌లీ మీరు ఎగ్జామ్‌లో చేస్తున్న తప్పేంటి? ఏ స్ట్రాటజీ తప్పు చేస్తున్నారు? అది కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 డే దాని మీద అయితే వర్క్ చేయండి. లెట్స్ సే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. దానికి రిలేటెడ్ క్వెషన్స్ చేయండి. అలాగే ఫార్ములాస్ కొన్ని పోయినాయి. ఆ ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి. అవి ఇంకొకసారి చూసుకోండి. అవి ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తున్నారో నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ ఎగ్జామ్‌లో రిపీట్ అవ్వకుండా చూడండి. ఇలా గాని మీరు చేస్తే నేను చెప్తున్నా కదా! మీరు మాక్ టెస్ట్‌లకి ఈ వేలో ప్రిపేర్ అయితే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు ఆపలేరబ్బా! అంటే మీకే తెలుస్తది. ఒక టెస్ట్‌కి ఇంకో టెస్ట్‌కి మధ్యలో మీరిక్కడ స్కోర్ ఇంప్రూవ్‌మెంట్ చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ చెప్పినా కదా! మీకు ఎర్రర్ టైప్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ ఎర్రర్ టైప్స్‌లో నేను ఇగో ఈ కాన్సెప్ట్ గ్యాప్ లేదా మెమరీ గ్యాప్ కూడా నేను ఒప్పుకోను. కాన్సెప్ట్ గ్యాప్ అంటే ఒప్పుకుంటా. మేబీ ఇక్కడ 10 ఉండొచ్చు. నెక్స్ట్ దానికి 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేదా 7, 6 ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకొని ఉంటారు. కొన్ని కాన్సెప్ట్స్ మర్చిపోయి ఉంటారు లేదా చూసుకొని ఉండరు. దట్ ఈస్ ఓకే. కానీ ఈ ఫస్ట్, సెకండ్, లాస్ట్ 2 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ నంబర్ ఆఫ్ టోటల్ మార్క్స్ లాస్ట్ మాత్రం 0 వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే ఇవి మీకు తెలుసు. కాన్సెప్ట్ తెలుసు. మీరేం చేయాలో తెలుసు. కానీ మీరు మీ చేతులారా ఈ మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. సో ఈ మార్క్స్ పోగొట్టుకోకుండా చూసుకోండి. ఓకే. సో ఇవన్నీ ఈ డాక్యుమెంట్ అయితే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా. డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. నేను చెప్పినా కదా! మీకు జస్ట్ ఈ ఫస్ట్ షీట్‌లో పార్ట్ 1లో అయితే మొత్తం షెడ్యూల్ అంతా ఉంది. ఇదొక్క షీట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అలాగే ఈ పార్ట్ 2 మీరు ఒక 10 ప్రింట్‌ఔట్స్ తీసుకోండి పార్ట్ 2ది. ఎవ్రీ మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఆ మాక్ టెస్ట్‌కి రిలేటెడ్ ఈ షీట్స్ మీరు ఫిల్ చేసిండ్రు అనుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలో మీకు క్లారిటీ ఉంటది. ఓకే. సో థాట్ ఈస్ ఇట్. అండ్ ఫైనల్లీ ఇంక అన్న మరి మాక్ టెస్ట్‌లని ఎక్కడి నుంచి రాయాలంటే ఆల్రెడీ మీకు చాలా మందికి తెలుసు. మళ్ళీ చెప్తున్నా మన రుద్ర ఎప్సెట్ టెస్ట్ సిరీస్‌లో అయితే సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లు ఉన్నాయి. సరే సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లు మీ దగ్గర టైం ఉంది. నేను రాసుకుంటా అంటే రాసుకోండి. అది ఉన్నాయి 14 ఉన్నాయి. లేదు టైం లేదన్నా నేను ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు రాసేస్తా అనుకుంటే మాత్రం మీకు ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు ఎప్సెట్ లెవెల్‌వి 10 ఉన్నాయి. అలాగే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎప్సెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని మాక్ టెస్ట్ లాగా రాసుకోవచ్చు. సో అది కూడా మీకు 9 ఉన్నాయి. 2025 నుంచి 2023 పేపర్స్ అన్నీ మీరు ఒక మాక్ టెస్ట్ లాగా అయితే రాసుకోవచ్చు. సో కంబైన్డ్ ఒక 19 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ రుద్ర టెస్ట్ సిరీస్‌లో జస్ట్ ₹299 సో నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా స్టార్ట్ చేయండి. తీసేసుకొని ఇంకా మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క మాక్ టెస్ట్ రాసుకుంటూ దాని అనాలిసిస్ చేసుకుంటూ నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. ఓకే. సో దట్
దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ గైస్. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇంకా మాక్ టెస్ట్లకి రెడీ అయిపోండి. నీకు మాక్ టెస్ట్లు అంటే భయం అన్నా ఎట్లన్నా నా వల్ల అవుతుందా లేదా ఈ గోల్ అంతా పెట్టుకోకండి. ఓకే, ఏం కాదు, టెన్షన్ ఏం తీసుకోకండి, మంచిగా పర్ఫామ్ చేస్తారు మీరు. ఓకే, మీకు ఫస్ట్ ఎగ్జామ్ అంటే భయం పోవాలరా భయ్. ఆ ఎగ్జామ్ భయం పోవాలంటే ఫస్ట్ మీకు ఈ మాక్ టెస్ట్ రాయాలి. ఆ మాక్ టెస్ట్ రాస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీకు ఎగ్జామ్ మీద భయం ఉండదు. నీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందే 10 ఎగ్జామ్ రాస్తున్నావు, నీకు తెలుసు నువ్వు ఎంత స్కోర్ చేయగలుగుతున్నావు, నీకు తెలుసు పేపర్ టఫ్ వస్తే ఎంత వస్తుంది, ఈజీ వస్తే ఎంత వస్తుంది, నీకు ఐడియా ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్తో వెళ్తావు నువ్వు. సో డెఫినెట్గా చెప్తున్నా, మాక్ టెస్ట్లు రాయండి, పక్కా రాయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే కామెంట్ కొట్టండి అబ్బా. అందరూ ఏం చేస్తారంటే ఎస్ అని కామెంట్ కొట్టండి, ఎస్ అన్నా అని కామెంట్ కొట్టేసేయండి. కామెంట్ చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ మాక్ టెస్ట్ రాయబోతున్నారు. ఎందుకంటే నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, 80% స్టూడెంట్స్ మాక్ టెస్ట్ రాయరు. నేను చెప్తూనే ఉంటా ఎవ్రీ ఇయర్, అది మాక్ టెస్ట్ రాయండ్రా అని, కానీ రాయరు మీరు. ఎందుకో ఆ టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, నా వల్ల కాదు అంతా అనుకుంటారు. లేదు, నేను చెప్పిన మీకు మాక్ టెస్ట్ నుంచి ఎన్ని యూజెస్ ఉన్నాయో అంత క్లియర్ కట్ ఒక స్కెడ్యూల్ వేసి ప్రాపర్గా అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలో ఆ షీట్ అంతా రెడీ చేసి మీకు ఇస్తున్నా. ఇంకా దీని తర్వాత కూడా మీరు మాక్ టెస్ట్ రాయకపోతే ఎట్లా చెప్పండి, రాయాల్సిందే. సో మీరు కామెంట్ కొట్టండి, చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ ఈ వీడియో కింద ఎస్ అని కామెంట్ కొడతారో చూస్తా. నాకు తెలుస్తుంది, అట్లీస్ట్ ఒక 100, 200, 300 స్టూడెంట్స్ ఎస్ అని కామెంట్ కొడుతున్నారంటే మంచిదే. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చూస్తారు, వేరే వాళ్ళు కూడా చూసి అరే ఇంతమంది మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు నాకేమైందిరా భయ్, నేనెందుకు రాయట్లేదు, నాకెందుకు బద్ధకం, నాకెందుకు ఈ తొక్కలో ఈ టెన్షన్ అంతా ఎందుకు, ఈ గోల్ అంతా ఎందుకు, నేను కూడా రాద్దాం, ఇంతమంది రాస్తున్నప్పుడు నేను కూడా రాయొచ్చు అనుకో, నాకు కాన్ఫిడెన్స్తో రాయొచ్చు మీరు కూడా. ఓకే, సో వెంటనే ఎస్ అని కామెంట్ కొట్టండి. అండ్ ఈ వీడియో మీ దోస్తుగాళ్ళకి, మీ గ్యాంగ్కి, మీ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరేమైనా ఉంటే కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్ ఎవ్రీవన్.